హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో ఒక మంచి ప్రాపర్టీ తీసుకొచ్చినానండి. దీన్ని కమర్షియల్ వాడుకోవచ్చు, లేదంటే హౌస్లా వాడుకోవచ్చు. కమర్షియల్ ఎందుకన్నానంటే మెయిన్ రోడ్ అదేనండి, చూస్తున్నారు కదా. మెయిన్ రోడ్ నుంచి జస్ట్ థర్డ్ బిట్ అన్నమాట. వెహికల్స్ అయితే ఏది వెళ్తున్నాయో అది మెయిన్ రోడ్ అన్నమాట. ఇది థర్డ్ బిట్, అందుకని చెప్పేసి కమర్షియల్ అయితే అన్నానండి. G+2+ పెంట్ హౌస్ అయితే ఉందండి. కింద వచ్చేసి మనకు సింగిల్ బెడ్రూమ్, పైన వచ్చేసి 2 డబుల్ బెడ్రూమ్ ఉన్నాయి. అదేవిధంగా పెంట్ హౌస్ కూడా ఉందండి. బిల్డప్ ఏరియా వచ్చేసి 3360 అన్నమాట. 125 స్క్వేర్ యార్డ్స్లో అద్భుతంగా అయితే కట్టడం జరిగింది. ప్రాపర్టీ ముందు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకు 25 ఫీట్ రోడ్ అయితే ఉందండి. చాలా మంచిగా ఉంది ప్రాపర్టీ. ఏరియాల పర్ యార్డ్ వచ్చేసి మనకు 40,000 అయితే నడుస్తుంది అన్నమాట. చాలా తక్కువ బడ్జెట్కి అయితే ఈ ప్రాపర్టీని సేల్ చేస్తున్నారు. ఒకసారి లోపలికి వెళ్తూ మిగతా డీటెయిల్స్ చూస్తూ ప్రాపర్టీ ప్రైస్ ఏంటి, డైమెన్షన్స్ ఏంటి, ఎవ్రీథింగ్ అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లోర్ చేస్తానండి. ఒకసారి లోపలికి రండి. వచ్చే ముందు ఒకసారి ఎలివేషన్ అయితే చూసుకోండి. G+2 పెంట్ హౌస్ ఉందండి. చాలా తక్కువ బడ్జెట్కి అయితే ఇస్తున్నారు. ఫస్ట్ పైకి ఎక్కడానికి మంచిగా ర్యాంప్ అయితే తీసుకున్నారు గ్రానైట్తోని. పక్కకు మనకు చూస్తే ప్లాంట్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చి ప్లాంట్స్ కూడా వాళ్ళే పెట్టేశారండి. మంచిగా స్టీల్ రైలింగ్ కూడా ఇచ్చడం జరిగింది. ఈ గేట్ విషయానికి వస్తే చూడండి, గేట్ కూడా మనకు ఒక 8 ఫీట్ గేట్ అయితే తీసుకున్నారండి. లోపలికి రండి. లోపలికి వస్తే ఇంకా మీకు క్లియర్గా చూపిస్తాను. లోపలికి ఎంటర్ అయినా ఫస్ట్ మనకు పార్కింగ్ అయితే కనిపిస్తుంది అనమాట. పార్కింగ్లో ఈజీగా 2-3 కార్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు అన్నమాట. చాలా నీట్గా అయితే వీళ్ళు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. పార్కింగ్లో కూడా కంప్లీట్ గ్రానైటే యూజ్ చేశారండి. ఈ గ్రానైట్ కూడా లపత్రా యూజ్ చేయడం జరిగింది. ఎందుకంటే స్కిడ్ కాకుండా పార్కింగ్లో ఇలాంటివి యూజ్ చేస్తారు కాబట్టి లపత్రా అయితే తీసుకోవడం జరిగిందండి. పార్కింగ్ నుంచి ముందుకు వస్తే ఇక్కడ మనకు బోర్ వాటర్ అయితే తీసుకున్నారు. ఈశాన్య మూలంలో బోర్ వాటర్ అయితే తీసుకున్నారండి. ఇది ఈశాన్య మూలం బోర్ అన్నమాట వాస్తు ప్రకారము. అదేవిధంగా ఇక్కడ సంప్ కూడా తీసుకున్నారు. సంప్ వచ్చేసి మనకు 10,000 లీటర్స్ కెపాసిటీ గల సంప్ అయితే తీసుకున్నారండి. కింద రెంటర్ పర్పస్ అయితే మనకు సింగిల్ బెడ్రూమ్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఫస్ట్ ఎంటర్గానే హాల్ అయితే ఉందండి, చూస్తున్నారు కదా, ఇది హాల్ అన్నమాట. పక్కకి ఓపెన్ కిచెన్ తీసుకున్నారు. అదేవిధంగా ఇటు ముందుకు వెళ్తే ఒకటి బెడ్రూమ్ అయితే ఉందండి. ఇది వచ్చేసి బెడ్రూమ్ అన్నమాట, చూస్తున్నారు కదా. ఈ విధంగా బెడ్రూమ్ అయితే తీసుకున్నారు. పైన నీట్ ఫాల్ సీలింగ్ ఉంది. కింద కంప్లీట్ మార్బులే యూజ్ చేసినారండి, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా. మళ్ళీ విండోస్ వచ్చేసి మనకు 4x4 UPVC విండోస్ అయితే తీసుకోవడం జరిగిందండి. బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ అని చెప్పొచ్చు. ఎందుకంటే G+2+ పెంట్ హౌస్ చాలా తక్కువ ప్రైస్కి అయితే ఇస్తున్నారు. ఇది వచ్చేసి ఒకటి బాత్రూమ్ అయితే తీసుకోవడం జరిగిందండి. కింద రెంటర్ పర్పస్. ఈ ఏరియాలో మనకు 6,000 to 8,000 రెంట్ అయితే వస్తుందట సింగిల్ బెడ్రూమ్కి. ఒకసారి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ప్లస్ ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్ వాళ్ళ కోసం ఇక్కడ ఏంటంటే మనకు వాష్ ఏరియా కూడా ఇచ్చినారు. మంచి టైల్స్ పెట్టినారు. మనకు స్టెప్స్ కింద మంచి ఒకటి వాష్రూమ్ ఇచ్చినారు. చాలా బాగుందండి ప్రాపర్టీ. ప్లస్ ఏంటంటే సెక్యూరిటీ ప్రాబ్లం లేకుండా మనకు ఐరన్ గ్రిల్స్ కూడా ఇచ్చినారు. చూస్తున్నా కదా, పైకి వెళ్ళడానికి లెఫ్ట్ ఇక్కడ ఏమైనా పెట్టుకుంటే పర్సనల్ యూస్ కోసం మనకు ఐరన్ గ్రిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ప్లస్ ప్రాపర్టీ చుట్టూ ఈ వాల్ ఉంటుంది కదండి, కాంపౌండ్ వాల్, దానికి మనకు స్టీల్ రైలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రాపర్టీ అయితే ఓనర్ దగ్గర ఉండి అతనే ఉందామని చెప్పేసి కన్స్ట్రక్షన్ చేసుకున్నాడు. బట్ సేల్కి అయితే పెట్టడం జరిగిందండి. మనకు పైకి వెళ్ళడానికి 3.5 స్టెప్స్ తీసుకున్నారు. ఇవి కూడా ఏంటంటే గ్రానైట్తో తీసుకున్నారు. లపాత్రణ తీసుకున్నారండి, స్కిడ్ కాకుండా. స్టీల్ రైలింగ్ అండి, చూస్తున్నారు కదా, జిందాల్ స్టీల్ తీసుకున్నారండి. ప్రాపర్టీ వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్ అనమాట. మనం ఇప్పుడైతే ఫస్ట్ ఫ్లోర్కి అయితే రావడం జరిగిందండి. ఫస్ట్ ఫ్లోర్లో మనం బాల్కనీలో ఉన్నాం. బాల్కనీలో కూడా కంప్లీట్ కింద గ్రానైట్ తీసుకున్నారు. మంచిగా స్టీల్ రైలింగ్ అయితే తీసుకోవడం జరిగిందండి. పైన మంచి ఫాల్ సీలింగ్ చూస్తున్నారు కదా, PVC ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. రోడ్డు పక్కకి అండి, చూస్తున్నారు కదా, అది రోడ్ నుంచి థర్డ్ బిట్ అన్నమాట. ప్రాపర్టీ మంచి లొకేషన్ ఉంది. దీన్ని కమర్షియల్ కూడా వాడచ్చు. ప్రాపర్టీ చుట్టూ మనకు 3 ఫీట్ గల్లీ అయితే తీసుకున్నారండి. చాలా బాగుంది. ప్రాపర్టీకి వెంటిలేషన్ ప్రాబ్లం లేదు. చాలా మంచి అయితే ఉందండి. నెక్స్ట్ మనము సింహద్వారం చూస్తాం. ఇది ఏదైతే ఉందో సింహద్వారం అన్నమాట. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి. మనకు బిల్డింగ్ ఎంట్రన్స్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ఉంది. సింహద్వారం వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్ అయితే ఉందండి. దీని డోర్స్ ఏవైతే తీసుకున్నారో చూస్తున్నారు కదా, ఇది ఇండియన్ టేక్ అన్నమాట. ఇండియన్ టేక్తో అయితే ఇది చేయించుకున్నారంట. ప్లస్ మనకి గ్రిల్స్ కూడా చూస్తున్నారు కదా, ఇవి మన హ్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ బ్రాస్ అవి తీసుకున్నామని చెప్పినారు. మంచి ఐరన్తో మనకి ఏంటంటే సెక్యూరిటీ పర్పస్ గ్రిల్స్ కూడా పెట్టడం జరిగింది. లోపలికి ఎంటర్ అయినామండి. లోపలికి ఎంటర్ కానీ ఇదైతే హాల్ అన్నమాట. హాల్లో కూడా కంప్లీట్ బిల్డింగ్ మొత్తం మార్బుల్ వేసినారండి. బయట మనకు గ్రానైట్ యూజ్ చేసినారు. అసలు టైల్స్ అనేవి యూజ్ చేయకుండా ప్రాపర్టీని కన్స్ట్రక్షన్ చేశారనమాట. పైన చూడండి, చాలా నీట్గా అయితే ఫాల్ సీలింగ్ అయితే తీసుకోవడం జరిగింది.
మనకు హాల్లో నుంచి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఒక కిచెన్ ఇచ్చినారండి. చూస్తున్నారు, కిచెన్ ఇచ్చినారు. ప్లాట్ఫామ్ పక్కకే మంచి ఏంటంటే నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. ప్లస్ ఒక పూజ గది కూడా ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, మన కిచెన్లోనే ఒక పూజ గది కూడా ఇవ్వడం జరిగిందండి. ఒక ఫ్యామిలీకి మంచిగా సరిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఒక బెడ్రూమ్ కూడా ఉందండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా స్పేషియస్ ఉంది. కింద మార్బుల్ తీసుకున్నారు. ఇక్కడ 4x4 విండో తీసుకోవడం జరిగింది. పైన లో రూఫ్ తీసుకున్నారు. మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఇక షెల్ఫ్స్ తీసుకొని వస్తే చాలా యాజ్ యూజువల్ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ అయితే తీసుకున్నారు. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. నెక్స్ట్ మనము మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దామండి. మనకి ఏంటంటే ఇది హాల్ కదండి. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఆ సిట్టింగ్ ఏరియా. దీన్ని హాల్లా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే టీవీ యూనిట్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ కూడా ఇచ్చినారు. మెయిన్ ఏంటంటే సిట్టింగ్ ఏరియా నుండి ఈ ఎయిర్ రావడానికి ఏదైతే ఒక ఆర్చ్ తీసుకున్నారో వుడ్ వర్క్ లాగా తీసుకున్నారు. వుడ్ కాదండి, వాళ్ళు మామూలుగా ఏంటంటే అలా షెల్ఫ్స్తో వాళ్ళే క్రియేట్ చేశారు. వుడ్ వర్క్ అయితే కాదు అది. మీరు లైవ్లో చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది అన్నమాట. ఒకసారి ఏంటంటే మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దాం. మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళేటప్పుడు కూడా మంచి ఆర్చ్ అయితే తీసుకోవడం జరిగిందండి. చాలా బ్యూటిఫుల్గా నీట్గా అయితే ఉంది. నెక్స్ట్ మనం ఏంటంటే మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దాం. మాస్టర్ బెడ్రూమ్ స్పేషియస్గా అయితే ఉందండి. చూడండి, దీంట్లో కూడా కంప్లీట్ మార్బుల్ అయితే తీసుకోవడం జరిగింది. ఇక్కడ బీరువా ప్రొవిజన్ ఇచ్చినారు. షెల్ఫ్స్ ఇచ్చినారు. మంచిగా పైన ఫాల్ సీలింగ్ ఇచ్చినారు. ఇక్కడ విండో అయితే ఇవ్వడం జరిగిందండి. ప్రతి రూమ్లో విండో టూ విండోస్ అయితే ఇచ్చినారు. ఇక్కడ కూడా చూస్తున్నా, ఇక్కడ కూడా విండో ఉంది. ప్లస్ ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ కూడా తీసుకున్నారండి. బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్గా పెద్ద ఉందండి. పై వరకు టైల్స్ అయితే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ మనం ఏంటంటే బ్యాక్ సైడ్ వెళ్తే బ్యాక్ సైడ్ మనకు పెద్ద బాల్కనీ కూడా ఇచ్చినారండి. చూస్తున్నాం కదా, బ్యాక్ సైడ్కి వచ్చాం. బ్యాక్ సైడ్కి చాలా విశాలమైన బాల్కనీ అయితే తీసుకున్నారు. చూస్తున్నారు కదా, ఈ బాల్కనీ నుంచి మనము బయట సైడ్, ఇటు సైడ్ కూడా, అవుట్ సైడ్ కూడా వెళ్ళొచ్చు. మళ్ళీ ఫ్రంట్ సైడ్కి వెళ్ళొచ్చు అనమాట. ఆ విధంగా బాల్కనీ తీసుకున్నాం. చూస్తున్నారు కదా, ఇలా ముందుకు వెళ్ళిపోవచ్చు. ఇలా అయితే తీసుకోవడం జరిగిందండి. చాలా మంచిగా ఉంది ప్రాపర్టీ అయితే. మనమైతే ఫస్ట్ ఫ్లోర్ చూసామండి. ఒకసారి సెకండ్ ఫ్లోర్ కూడా వెళ్దాం. దీనికి వచ్చేసి G+3కి అయితే పర్మిషన్ ఉందండి. బట్ వీళ్ళు ఏంటంటే G+2 కన్స్ట్రక్షన్ చేశారు. అదేవిధంగా పైన ఒక పెంట్ హౌస్ అయితే వేయడం జరిగిందండి. పెంట్ హౌస్ కాకుండా ఇంకా మీరు ఒక ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారు, పైకి వెళ్ళడానికి కూడా మంచిగా విశాలమైన స్టెప్స్ అయితే తీసుకున్నారు. 3.5 ఫీట్వి. మంచిగా వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా విండోస్ తీసుకున్నారు. మంచిగా ఉంది. స్టెప్స్ అయితే మంచిగా గ్రానైట్, రెడ్ గ్రానైట్తో తీసుకున్నారు. చాలా మంచి లుక్ వచ్చేసిందండి. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి అయితే రావడం జరిగిందండి. సెకండ్ ఫ్లోర్కి వస్తే బాల్కనీని వాడు చూస్తే ఒకసారి చూడండి, కుంట్లూరు మొత్తం కనిపిస్తుందండి. కుంట్లూరు, పశ్చిమ రెండు కనిపించేసేస్తున్నాయి. అన్ని ప్రాపర్టీస్ ఇక్కడ నియర్ బై స్కూల్స్, కాలేజెస్, అసలు ప్రాబ్లమే లేదు. చాలా మంచిగా ఉంది ప్రాపర్టీ. కింద అయితే ఏ విధంగా ఉందో, ఫస్ట్ ఫ్లోర్లో ఏ విధంగా ఉందో సెకండ్ ఫ్లోర్ కూడా అదే విధంగా చూస్తున్నారు కదా. మంచి డోర్స్ అయితే తీసుకున్నారు. అదేవిధంగా ఇండియన్ టేక్ అన్నమాట ఇవి వచ్చేసి. నెక్స్ట్ లోపలికి ఎంటర్గానే మార్బుల్తోని కంప్లీట్ అన్ని రూమ్లలో మార్బుల్తో అయితే తీసుకోవడం జరిగింది. పైన నీట్ ఫాల్ సీలింగ్. సేమ్ ఫస్ట్ ఫ్లోర్ విధంగా ఇక్కడ ఒకటి మంచిగా కిచెన్ అయితే తీసుకున్నారు. నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్తోని ఒక పూజా గది. అదేవిధంగా సేమ్ యాజ్ యూజువల్ ఇక్కడ కూడా చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే తీసుకోవడం జరిగింది. దీంట్లో కూడా విండో తీసుకున్నారు. అదేవిధంగా లో రూఫ్ కూడా ఉంది. పైన మంచి ఫాల్ సీలింగ్, షెల్ఫ్స్ మంచిగా ఉందండి ప్రాపర్టీ. ఈ ఏరియాలో రెంట్కి ఇస్తే దీనికి ఈజీగా ఒక 16 to 18 రెంట్ అయితే వస్తుందండి డబుల్ బెడ్రూమ్కి. నెక్స్ట్ మనము హాల్లోకి అయితే వచ్చాము. దీనిలో టీవీ యూనిట్, అదేవిధంగా ఇక్కడ ఒకటి కామన్ బాత్రూమ్ అయితే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. దీంట్లో కూడా 2 విండోస్, మంచి ఫాల్ సీలింగ్, అదేవిధంగా ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ అయితే తీసుకోవడం జరిగింది. చూస్తున్నారు కదా, చాలా మంచి డోర్స్ చూస్తున్నారు కదా. డోర్స్ కూడా మంచిగా నీట్గా అయితే తీసుకోవడం జరిగింది. మనం ఒకసారి పైకి వెళ్దాం. పైన కూడా మనకి ఏంటంటే మంచిగా ఒక పెంట్ హౌస్ అయితే తీసుకున్నారండి. పెంట్ హౌస్ కూడా చాలా నీట్గా ఉంది. దానికి కూడా రెంట్ ఇస్తే ఈజీగా 6 to 8,000 రెంట్స్ కూడా వచ్చేస్తాయి. ఈ ప్రాపర్టీ మంచిగా రెంట్ పర్పస్, కమర్షియల్ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. దీని ఈఎంఐ దీనికి కట్టుకోవచ్చు అనమాట. ఆ విధంగా అయితే కన్స్ట్రక్షన్ చేశారు. మనం ఇప్పుడు థర్డ్ ఫ్లోర్కి వచ్చాం. ఇది వచ్చేసి పెంట్ హౌస్ అనమాట. చూస్తున్నా కదా, ఇక్కడ సెక్యూరిటీ ప్రాబ్లం లేకుండా మంచిగా ఐరన్తోని డోర్ తీసుకున్నారు. పైన మనకు అంటే వర్షం పడకుండా స్టెప్ హెడ్ రూమ్ అయితే తీసుకోవడం జరిగిందండి. ఇప్పుడైతే పైకి వచ్చాం. కింద మొత్తం ఫ్లోరింగ్ వాళ్ళే చేపించేస్తారు. చూస్తున్నారు కదా, ఫ్లోరింగ్ అవుతుంది. పైన మంచిగా రేకులతోని ఒక పెంట్ హౌస్ అయితే క్లియర్ చేసినారు అనమాట. ఒకసారి అది కూడా లోపలికి వెళ్ళి చూద్దాం. చూస్తున్నాం కదా, మనమైతే రావడం జరిగింది. ఇది కూడా చాలా బ్యూటిఫుల్ అయితే ఉందండి. చూస్తున్నారు కదా, ఫస్ట్ హాల్, మంచిగా ఒక టీవీ యూనిట్, ఒక విండో, అదేవిధంగా ఇక్కడ ఒక కిచెన్ కూడా మంచి కిచెన్ అయితే ఇవ్వడం జరిగిందండి. చాలా బాగుంది. సింక్, అదేవిధంగా ఇక్కడ ఒక పూజా గది కూడా ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ ఒకసారి బెడ్రూమ్ కూడా చూద్దాము. బెడ్రూమ్ కూడా
మంచి స్పేషియస్గా నీట్గా చిన్నగా అయితే మంచి ఇవ్వడం జరిగిందండి. ప్రాపర్టీ మంచి లొకేషన్లో ఉందండి. ప్రాపర్టీ వచ్చేసి ఎంత బాగుందంటే అసలు చూడండి, లైట్స్ వేస్తే ఇంకా ఎంత బాగా కనిపిస్తుందో. ప్రాపర్టీ డీటెయిల్స్ మళ్ళీ కూడా ఒకసారి క్లియర్ మీకు చెప్తానండి, మీరు ఒకసారి వినండి. ప్రాపర్టీ మనకు 125 స్క్వేర్ యార్డ్స్లో ఉందండి. 22.5 × 50 డైమెన్షన్స్, వెస్ట్ ఫేసింగ్. ప్రాపర్టీ ముందు 25 ఫీట్ రోడ్ ఉంది. 3360 SFT అన్నమాట. ఒకసారి మీరు చూస్తే మీకు అర్థమైపోతుందండి. మెయిన్ రోడ్ చూస్తున్నారు కదా, అది మెయిన్ రోడ్ నుంచి 3rd బిట్ అన్నమాట. ప్రాపర్టీ కమర్షియల్ యూజ్ చేసుకోవచ్చు, రెంటల్ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. స్కూల్ చూస్తే మనకు కనిపిస్తుందండి, సన్ రైజ్ హై స్కూల్ అంట. సన్ రైజ్ హై స్కూల్ ప్లస్ ఇక్కడ నేను పక్కకు ఇంకోటి ఏదో స్కూల్ అవుతుందండి, కనిపిస్తుంది. ఇక్కడ నుంచి కూడా వాకబుల్ డిస్టెన్స్ అనమాట. ఆ స్కూల్ కనిపిస్తుంది. మనకి ఇంటర్నేషనల్ స్కూల్ అంటే కొంచెం ముందు పోతే జాన్సన్ ఉందండి. అదేవిధంగా జాన్సన్ కూడా వద్దనుకుంటే మనకు నారాయణ కూడా ఉందండి. చాలా మంచి స్కూల్స్, మంచి కాలేజెస్, అదేవిధంగా మనకు హాస్పిటల్స్కి అన్నిటికి దగ్గరలో ఉందండి. కుంట్లూరుకు మెయిన్ రోడ్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అన్నమాట. ఓఆర్ఆర్ కూడా చాలా నియర్ బై ఉంది. విజయవాడ హైవే కూడా చాలా నియర్ బై అవుతుందండి. మరి ప్రాపర్టీ అంతా తెలుసుకున్నాము. మరి ప్రాపర్టీ ప్రైస్ ఏంటి అనుకుంటున్నారా? 1,45 lakhs అయితే చెప్తున్నారండి. అది ఫిక్స్ ప్రైస్ కాదనమాట, మనకు నెగోషియబుల్. ప్లస్ దీనికి ఏంటంటే 80% లోన్ కూడా ఉందంట. 80% లోన్ వస్తుందంట, నాట్ ఉండడం కాదు. 80% లోన్ అయితే మీకు వస్తుందంట. మీకు సిబిల్ ఎవ్రీథింగ్ ఉంటే వాళ్ళ దగ్గర లోన్ కూడా ఇప్పించేస్తా అని చెప్పేసి చెప్తున్నారండి. చాలా మంచిగా ఉందండి. ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్ వచ్చి మనం ఈజీగా 8,000 రెంట్కి ఇచ్చుకోవచ్చు. పైది 8,000 రెంట్కి ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మీకు 16,000 అయితే వచ్చేసినాయండి. ప్లస్ కింద వచ్చే 16,000 రెంట్కి అయితే ఇచ్చుకోవచ్చు అంట. అవి ఒక 32,000, మొత్తం కలిపి ఒక 50,000 రెంట్స్ అయితే ఈజీగా వస్తాయి దీనికి. సో మీకు ప్రాపర్టీ నచ్చినట్లయితే వీడియో మీద డైరెక్ట్ ఓనర్ అయితే నెంబర్ డిస్ప్లే చేస్తున్నానండి. డైరెక్ట్ ఓనర్ని కన్సల్ట్ కాండి. కన్సల్ట్ అయిపోతే ఇంకా నెగోషియబుల్ అని చెప్తున్నాడు. చాలా మంచివాడు ఉన్నాడండి ఓనర్ కూడా, చాలా తగ్గిస్తాడనమాట. సో ఇలాంటి మంచి ప్రాపర్టీ ఇంకా చాలా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. మీరు చేయాల్సిందల్లా మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో కావాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.